పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ జంగాల చేతనే డిమాండ్ చేశారు. అలాగే భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ను అమలు చేయాలన్నారు. ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 94 వర్ధంతి సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన స్వతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు సాగించిన ఉద్యమ పంద విరోచితమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్, నగర కార్యదర్శి ప్రణీత్, కాసిం వలీ, డేవిడ్, అజయ్, సాగర్, వెంకీ, కిరణ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉరితాలను పూలమాల ధరించినటువంటి సర్దార్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురుల 94వ వర్ధంతి దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నివాళులర్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గుంటూరు నగరంలో కూడా కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జాతీయ వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్గా ఏఐవైఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా ఆ యాక్ట్ని అమలు చేసి దేశవ్యాప్తంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలోకి నరేంద్ర మోదీ గారికి వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి ఈరోజు దేశంలో కొన్ని లక్షల పాఠశాలలు మూసివేశారు. కేవలం ప్రీ ప్రైమరీ స్కూల్స్ మూసేసి ప్రైమరీ స్కూల్స్ కలిపేసి దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యను దూరం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న జగన్ గారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 4000 స్కూల్స్ మొదలుపెట్టాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినీలు 6 లక్షల మంది విద్యార్థినీలు విద్య దూరమయ్యే పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మూసివేయబడ్డ పాఠశాల మొత్తం ఓపెన్ చేస్తా అన్నారు. కానీ అక్కడ కనీసం ఒక పాఠశాల ఓపెన్ చేయలేదు. 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తా అన్నారు. కనీసం పేద విద్యార్థులకు పీజీ విద్య దూరం చేసి జీవో నెంబర్ 77 రద్దు చేయలేదు. జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ప్రతి పేద మెడికల్ విద్యార్థికి మెడికల్ విద్యను అందిస్తాను మెరిట్ తెచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు మేము గవర్నమెంట్ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయమన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 100కి 100% సీట్లు అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలి. అదేవిధంగా డిఎస్సి కోసం కూడా అనేక మంది వేచి చూస్తూ ఉన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతిని నేడు జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు సర్దార్ భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి బ్రిటిష్ని మన దేశం నుంచి తరిమి కొడితే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారు. ఈనాడు దేశ స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత నల్లధరలు మనల్ని దోచుకుంటా ఉన్నారు. ఆ నల్లధరలకు ఉడిగం చేస్తున్న నరేంద్ర మోడీ, అంబానీ, ఆదానీలని వాళ్ళు దాదాపు ఈ దేశంలో ఉన్న సంపద 90% కేవలం 10 మంది దగ్గరే ఈ యొక్క దేశ సంపద పోగు చేసుకున్నదంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకుంటే ఈనాడు నల్లవాళ్ళు మనల్ని దోచుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క నరేంద్ర మోడీ అధికారంలో రానప్పుడు నేను కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని చెప్పి ఈనాడు రాజ్గురు సుఖదేవ్ 94వ వర్ధంతి అఖిల భారతీయ యువజన సమైక్య, అఖిల భారతీయ విద్యార్థి సమైక్య ఈ గుంటూరు పట్టణంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఏ ఆశయాల కోసమైతే ఈ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోరుతూ ఏదైతే వాళ్ళ ప్రాణాలను సురాభాగం వదిలేశారో అదే ప్రాణాలకి ఈ దేశంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఈ వీళ్ళ ఒక భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల ఒక చరిత్రను పార్టీ పుస్తకాల్లోకి ఎక్కించాలని అఖిల భారతీయ యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరిన్ని ఆందోళన చేస్తామని, గతంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు యువతకు పెద్ద పెట్టేస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు పై చిరికిస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ యువతకైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పిందా కాకుండా మాట ఇచ్చి మాట తప్పి యువతకి ఏమి పట్టించుకోకుండా ఆయనకి దగ్గరగా ఉండే అనిల్ అంబానీ